హాయ్ ఫ్రెండ్స్, చూడండి మట్టిని మెత్తగా చేస్తున్నాను. ఎందుకంటే ఇది బెడ్లా ఉంది కదా, మొక్కలకి మెత్తగా ఉండాలి కదా మట్టి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దాంతో పొడుస్తున్నాను చిన్న చిన్న ముక్కలు అవ్వడానికి. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలు అవుతున్నాయి కదా, మొత్తం అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పొలంలో మట్టి ఫ్రెండ్స్, కొంచెం ఉండలా ఉంది. అందుకే దీన్ని వాటర్ వేసి నానబెట్టి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇలా చేస్తున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మట్టి అంతా చూడండి చిన్న చిన్నగా చేశాను. ఇప్పుడు ఇందులో మొక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. మనం నాకైతే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్, ఎంత చిన్నగా చేయడానికి మెత్తగానే. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా చేసేసాను. ఇప్పుడు కొంచెం గడ్డి లాంటిది వేసాను. ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఎందుకంటే ఇది మార్నింగ్ టైం ఫ్రెండ్స్. ఈవినింగ్కి మొత్తం మట్టి అంతా మెత్తగా అవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇప్పుడు వాటర్ వేసి ఉంచుకుందాం. ఎందుకంటే ఈవినింగ్ ఇందులో మొక్కలు వేస్తాను ఫ్రెండ్స్, అందుకే. చూడండి, ఆఫ్టర్నూన్ ఎండకి కొంచెం మట్టి ఎండిపోయింది ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మొక్కలు వేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో దీని పేరేంటో నాకు తెలీదు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మట్టిలోంచి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొదటి మొక్క వేస్తున్నాం. అది చామదుంప మొక్క ఫ్రెండ్స్. చూడండి ఏళ్ళు ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ టైం వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ మొక్కని, దానికి అదే మొలిచింది ఇది. చూడాలి ఫ్రెండ్స్, చామదుంపలు ఏమన్నా వస్తాయేమో కొంచెం పెద్దగా అయిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, నేను వేసే విత్తనాలు ఇవే. సపోటా అండ్ ఆరెంజ్ అండ్ శంఖం పూలు అంటారు ఫ్రెండ్స్ వాటిని. చిన్ని విత్తనాలు ఉన్నాయి కదా బ్లాక్ కలర్లో, అవి శంఖం పూలు. ముందు ఆరెంజ్ విత్తనం వేసాను, అంటే ట్రై చేయడానికి వేస్తున్నాను ఫ్రెండ్స్. మొక్కలు వస్తాయో లేదో తెలీదు, బట్ ఇవైతే మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్. శంఖం పువ్వు విత్తనాలు అవి బ్లూ కలర్లో ఉంటాయి కదా, అవి ఫ్రెండ్స్ అవి. ఇదైతే సపోటా, జస్ట్ ట్రై చేద్దామని వేస్తున్నాను. ఇంకా విత్తనాలు చూసి వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నా దగ్గర ఇంకా విత్తనాలు ఏమీ లేవు. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉసిరి విత్తనాలు నేను వేసేవి. ఇవి కూడా వస్తాయేమో చూద్దాం మొక్కలు.
ఓకే ఫ్రెండ్స్, విత్తనాలన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. సమ్మర్ కదా, సమ్మర్లో మరి మొక్కలు మొలుస్తాయో లేదో తెలియదు ఫ్రెండ్స్, బట్ ట్రై అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. త్వరగా మొక్కలు మొలవాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ చామంతి మొక్క చాలా బాగుంది కదా. ఆకుల మీద వాటర్ వేస్తే చూడండి ఎలా ఉందో. ఉన్నాయో జారుతుంది ఫ్రెండ్స్ వాటర్ దాని మీద. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్ని కుండీలో కూడా కొన్ని ఉసిరి విత్తనాలు వేశాను. ఎందుకంటే ఎవరికైనా ఇవ్వచ్చు కదా మొక్కలు మొలిస్తే. సో అందుకే. మనకైతే ఇన్ని విత్తనాలు అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 5 వేస్తే సరిపోద్ది. బట్ ఉన్నాయి కదా అని వేసాను, ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని. చూద్దాం ఫ్రెండ్స్, మొక్కలు వస్తాయో లేదో. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్.